హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ రాజా తెలుగు వ్లాగ్స్ ఇన్ బాస్కెట్. సో ఈ రోజు నేను బిగ్ బాస్ రివ్యూ 16th ఎపిసోడ్ చూసేద్దాము. వచ్చేసేయండి. అంటే పాయింట్లు మిస్ చేస్తారేమో కానీ నామినేషన్ పాయింట్స్ మాత్రం అస్సలు మిస్ చేయను. అండ్ నా బిగ్ బాస్ డిమోటివేట్ చేస్తున్నారు తెలుసా, డిమోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యూస్ రావట్లే. 16-30 వ్యూస్ కూడా నేను ఇంత అవన్నీ చెప్పాను అనుకో, ఇంకా నన్ను వెళ్ళమ్మా పక్కెళ్ళి ఆడుకో అంటారు. నాకు అర్థమైపోయింది, మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైపోయింది. అందుకే నేను చాలా ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే నామినేషన్ డే అంటే నాకు భలే సరదా. ఓకే, ఫస్ట్ థర్డ్ వీక్ నామినేషన్స్ మనకి స్టార్ట్ చేశారు. ఫస్ట్ సీతాని పిలిచారు బిగ్ బాస్. కొంచెం టెన్షన్గా వెళ్ళిపోయి ఎవరిని చేసిందంటే పృథ్వీ, బాబు నీకు అగ్రెసివ్నెస్తో ఆడుతున్నావు, అలాగే చీఫ్ని కన్విన్స్ చేయలేకపోతున్నావు, చేయడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. సో అలాగే ఇంకోటి ఏంటంటే స్పెల్లింగ్ కాంపిటీషన్ జరిగింది కదా సీతకి, మణికంఠకి అండ్ యష్మికి. స్పెల్లింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు యాష్ కొంచెం డిస్టర్బ్ చేశాడు. మన యాష్కి వచ్చిందే అది కదా, నువ్వు ఆ పాయింట్ తీసుకుంటాలా సీత? కరెక్టే కదా, పాపాలు తీసుకోకూడదు. ఆ అబ్బాయికి అగ్రెసివ్నెస్ అనేది ఒక ఆభరణం. ఓకే, ఒక లైక్ అంటే కొందరికి సో కైండ్నెస్ ఎలాగో, ఇన్నోసెంట్ ఎలాగో, పొగరు అలాగో తనకి ఒక ప్లస్ పాయింట్ అనమాట ఇది అగ్రెసివ్నెస్ అనేది. చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. సో స్పెల్లింగ్ మిస్టేక్లో నువ్వు డిస్టర్బ్ చేసావు, హింట్ ఇచ్చావు, నువ్వు సైలెంట్గా ఉంటే కరెక్ట్ అన్నట్టు, డిస్టర్బ్ చేస్తే రైట్ అన్నట్టు వాళ్ళు నువ్వు డిస్టర్బ్ చేసావు అని చెప్పి సీత ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో అలా నేను పృథ్వీ అంటాడు, నేను అలా ఇవ్వలేదు, నువ్వు ఇది ఎగ్జామ్ కాదు కదా, ఇది ఎగ్జామ్ కాదు కదా అంటే, ఎగ్జామ్ లాంటిదే, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. వాళ్ళు ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు, అది కూడా ఒక స్పెల్స్ టాస్క్ ఆడుతున్నప్పుడు సో ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి, సైలెంట్గా ఉండాలి. అందరికీ ఉన్న కామన్ సెన్స్ నీకెందుకు లేదు? ఏంటి అంటే నీకు అంటే చెప్పాలి, తను హెల్ప్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఇది రాంగ్. సో దానివల్ల నీకు చాలా యారగెంట్గా ఆడుతున్నావు, అసలు తోస్తున్నావు, ఆడుతున్నావు. ఆ రోజు బాల్స్ విసరడం కూడా నాకు అసలు నచ్చలేదు అని చెప్పి లైవ్ ఫీల్డ్లో చాలా చెప్పింది. నేను ఇవన్నీ కూడా పాయింట్లు మీకు ఎపిసోడ్లో లేపేసి ఉంటారు, బట్ నేను లైవ్ ఫీల్డ్ మొత్తం చూశాను కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో పృథ్వీని తర్వాత వచ్చేసి పూజ ఇంకెవరిని చేసిందంటే అశ్విని చేసింది. బేసిక్గా తను చాలా వెయిట్ చేస్తుంది 2 వీక్స్ నుంచి, అంటే తను చేయాలి, నామినేషన్ చేయాలి అని చెప్పేసి. సో యాష్ అయితే దొరికేస్తుంది కంప్లీట్గా. హైయెస్ట్ ఓట్స్ అనేది యాష్కే వచ్చాయి, మొత్తం ఓటింగ్ అనేది. అదే మనం అనుకున్నదే బేసిక్గా. తను చేసిన మిస్టేక్స్ కానీ, తను చేసిన క్లయింట్ తాలూకా అంటే వాట్ ఎవర్ తన క్లయింట్కి కాపాడుతుంది అని తను అనుకుంటుంది, కానీ తను చాలా మిస్టేక్స్ అయితే జరిగింది. సో క్లయింట్కి సంబంధించిన సీత కూడా అలాగే నామినేట్ చేసింది. నువ్వు చాలా డామినేటివ్గా ఉన్నావు, వాయిస్ చాలా అరోగెంట్గా వస్తుంది, గేమ్ కూడా అలాగే, నువ్వు నీ క్లయింట్ కూడా మిస్లీడ్ చేసావు, నువ్వే దొంగతనం చేయమని చెప్పావు. ఇలాంటి పాయింట్స్ అన్నీ లేపి యాష్ని లైక్ నామినేట్ చేసింది సీతని. యాష్ కూడా చాలా డిఫరెంట్గా మాట్లాడింది, అంటే వదలదు యాష్ కంప్లీట్గా. తను కూడా యాష్లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అంటే తను కరెక్ట్గా చేసినవి కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఆ పాయింట్ కూడా మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చేసి ప్రేరణ చేసింది. సో ఆల్ అబౌట్ సంచాలక్ డెసిషన్, ఇది మనకి తెలిసిందే. సాక్స్ టాస్క్ జరిగింది కదా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సో ఆ గురించి మాట్లాడుకున్నారు. సో తర్వాత నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు సంచాలక్గా, బట్ యు ఆర్ యాజ్ ఎ సంచాలక్ యు ఆర్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఎవరన్నారు? విష్ణు అన్నది అనమాట. ఎవరిని? ప్రేరణ అని. ఎందుకు ప్రేరణ అని అనింది అంటే, ఆ రోజు నువ్వు పుష్ అంటూ ఉంటే యాక్చువల్లీ అది నువ్వు పుష్ చెయ్యి అని చెప్పినట్టు నాకు అర్థమైంది. నేను అందుకే నా కాలు అక్కడ ఉండిపోయింది. లేవాలంటే తనకు కొంచెం జరపాలి, తొయ్యాలి, అందుకే లేవాలి. బట్ నువ్వు దాన్ని కమ్యూనికేట్ అయ్యి మిస్కమ్యూనికేషన్ అయ్యి ఏమైంది అంటే, నువ్వు నన్ను పుష్ చేశాను అని నువ్వు చెయ్యొద్దు అని మళ్ళీ రూల్ మార్చేసావు. సో రూల్ మార్చకపోవడం నీదే డిసిషన్ లాగా ఉంది అని చెప్పేసి చాలా డిస్కషన్ జరిగింది. ఎవరికి? ప్రేరణకి, విష్ణుకి. చాలా అంటే చాలా లైక్ ప్రేరణ ఇలా మాట్లాడుతుంది అనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. యువర్ ఏడుపు ఈజ్ యువర్ ఏడుపు, మై ఏడుపు నన్ ఆఫ్ ద ఏదో అనిందబ్బా, నాకు చెప్పడం కూడా రావట్లేదు.
కట్ చేసేసాడు బిగ్ బాస్ చాలా. సో అలా. అండ్ ప్రేరణ ఏం చెప్పిందంటే అసలు నాకు ఇక్కడ ఎవరు సెన్సిటివ్ ఉన్నారు, ఎవరు ఆడుతున్నారు ఏంటి నాకేమీ తెలియదు, నన్ను తీసుకొచ్చి సంచాలకుగా పెట్టారు. సో దానివల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అయి చేశాను అని చెప్పేసి విష్ణు చెప్పింది. సో దట్ అని చాలా డిస్కషన్ తర్వాత మెయిన్ పాయింట్స్ అయితే ఇవే ఉన్నాయి. సో తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే నేను నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇచ్చాను విష్ణు, నువ్వు అది గుర్తుపెట్టుకోలేకపోయావు అంటే అఫ్కోర్స్ ఇచ్చింది కానీ దాన్ని మళ్ళీ అవుట్ చేసేసింది కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ చెప్పి ఏం చేసింది, ఇచ్చాను బట్ దాన్ని ఏం ఉపయోగం, తనైతే అవుట్ చేసేసింది విష్ణుని. సో దట్ వైజ్. అండ్ తర్వాత విష్ణు ఏం చేసిందంటే యాష్ని మళ్ళీ అది యాష్ని కూడా చెప్పాను కదా, యాష్ చాలా పడ్డాయి సరే 2 weeks వెయిట్ చేసింది. సేమ్ విష్ణు కూడా నేను నామినేషన్ కోసం నేను 2 weeks వెయిట్ చేశాను, నువ్వు ఎప్పుడో వస్తావా అని. సో వచ్చావు. సో బ్యాలెన్స్ బ్రిక్ టాస్క్ అని ఒకటి ఫస్ట్ బేబక్క ఉండేటప్పుడు జరిగింది కదా. సో ఫెయిర్గా ఆడలేదు నీ టీంని. ఐ థింక్ నువ్వు ఫెయిర్గా ఆడలేదు. నీ టీంలో ఉంది కదా పృథ్వీ చేస్తున్నప్పుడు నువ్వు కనీసం దాన్ని అపోజ్ చేయలేదు, ఆపలేదు. అలాగే నువ్వు స్టాప్ చేయలేక నువ్వు సంచాలకుగా స్టాప్ చేయలేదు. సో నువ్వు ఫెయిల్ అయ్యావు. ఆల్రెడీ బేబక్కకు కూడా జరిగింది అదే మిస్టేక్. సో నువ్వు ఎప్పుడు వస్తావని చూసి నేను ఇప్పుడు వేస్తున్నాను, నేను ఆ పాయింట్కి వేస్తున్నాను. చూసి కూడా నువ్వు ఎంజాయ్ చేసే తప్ప దాన్ని నువ్వు క్లియర్గా నువ్వు అపోజ్ చేయలేదు అని చెప్పేసి యాష్ని చేసింది. నేను ఆ రోజు చేసింది నేను కరెక్ట్గానే చేశాను. బేబక్క కూడా సేమ్ రోప్ మీద, నేను ఒకటే రోప్ మీద ఉన్నాం. సో నేను తొయ్యాల్సిందే బేబక్కన అంటే అఫ్కోర్స్ అది కూడా కరెక్టే, తను తొయ్యాలి. బట్ ఈ పృథ్వీ టాపిక్ ఉంది కదా, ఈ పృథ్వీ టాపిక్ మాత్రం తను సంచాలికగా చేసేటప్పుడు మాత్రం తను అన్ఫేర్గా చేసింది అనేది చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మణికంఠ గారు ఉన్నారు కదా. సో అష్మి చేశారు సేమ్. ఇతను ఏమిటో మైక్రో ఆర్గానిజమ్స్ లాగా మైక్రో మేనేజింగ్ అంట. ఇదే కొత్త వర్డ్స్ బిగ్ బాస్లోనే పుడతాయి, నాకు అర్థం కాదు అంటే నాకు తెలియని వర్డ్స్ అయినా బిగ్ బాస్లో పుడతాయి. మైక్రో మేనేజింగ్ అనేది ఓవర్ యాక్టింగ్ తర్వాత అవన్నీ కూడా మమ్మల్ని ప్రెజర్ చేసేస్తున్నాయి. నీ వల్ల నీ తాలూకా యాటిట్యూడు యారగన్తో మమ్మల్ని చేస్తున్నావు. తర్వాత ఎవరు చెప్పింది నువ్వు వినవు, ఎదురువాడు చెప్పింది మేము చెప్తున్నప్పుడు వినవు నువ్వు. అదొకటి. నీ యారగంట్తో నీ సంథింగ్ ఏమన్నా మైక్రో మేనేజింగ్ ఓవర్ కాన్ఫిడెంట్తో నువ్వు మమ్మల్ని కంప్రెస్ చేస్తున్నావు. కంప్రెస్ చేస్తున్నావు, సప్రెస్ చేస్తున్నాడంట. అదేమిటో కొత్త పదాలు ఇవన్నీ నేను నేర్చుకుంటున్నాను సుమి. బిగ్ బాస్ వచ్చాక తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నాను. నేను కూడా సప్రెస్ అయిపోతున్నాను. ఒక చీఫ్గా నువ్వు బయాస్గా ఉన్నావు, ఎవరికి చీఫ్గా బయాస్గా ఉన్నావు అని చెప్పేసి అని అంటున్నాడు. లైక్ మనీ అనమాట. అఫ్కోర్స్ అది బయాస్ అంటే కొన్ని విషయాల్లో తను కొన్ని కాదు, తన టాస్క్లు తన క్లయింట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తను చాలా బయాస్గానే ఉంది. తను క్లియర్గా కొన్ని పాయింట్స్ తను ఒప్పుకుంది కూడా. నేను మేబీ బయాస్గా ఉన్నాను, అది నాగసాద్ దగ్గర కూడా కొన్నిసార్లు ఏడ్చుకుని చెప్పి నేను 5గురికి ఆకలితో ఉంచలేక ఇలా చేశాను అంటే సంథింగ్ రీజన్ బిహైండ్ ద రీజన్ ఉంది అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఏ రీజన్ అయినా సరే బయాస్ ఇస్ బయాస్ అంతే. అది పాయింట్ తీయడం తప్పలేదు బట్ మనీ లిజన్ టు ద లేడీ, ప్లీజ్ లిజన్ టు లేడీ అని చెప్పేసి ఏదో అన్నాడు వాడు. సో చించేశాడు అబ్బా యష్ని, నిజంగా అంత పర్ఫెక్ట్ మాట్లాడు. అయితే యష్ని చాలా ఫీల్ అయింది విషయం ఏంటంటే పాపం తను చాలా ఫీల్ అయిన విషయం ఏంటంటే నువ్వు నేను యాజ్ అ ఫ్రెండ్గా వచ్చి ఇన్ని ఎమోషన్స్ షేర్ చేసుకొని నేను నీకు సపోర్ట్ ఇస్తే నువ్వు ఇలా నన్ను నామినేట్ చేసావు అని చెప్తే మనకంటే చెప్పింది కూడా ఒకటే, ఫ్రెండే టాస్క్ నామినేషన్సే నచ్చింది నాది. ఇప్పుడు ఎఫెక్ట్ టాస్క్ అంటే ఏంటి, నీకు ఒక క్లెయిమ్ ఉంది, ఆ క్లెయిమ్లో నీకు ఉండే పార్టిసిపేట్స్ గురించి వాళ్ళ ఎఫెక్ట్ ఇతనికి నష్టం జరగచ్చు కదా. నష్టం జరిగింది కాబట్టి నువ్వే కారణం, ఒక యాజ్ ఎ చీఫ్గా నువ్వే కారణం కాబట్టి నేను నామినేట్ చేశాడు. ఒక ఫ్రెండ్గా అంటే ఎక్కడ సపోర్ట్ చేయాలో అక్కడ చేస్తాడు. ఈ డిఫరెన్సియేషన్ తీసుకుంటే కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో కొంచెం కష్టం మనసుకు తీసేసుకుంటున్నారు. అంటే నువ్వు బ్రోక్ మై హార్ట్, నన్ను మోసం చేసావు, ఇది నువ్వు మనీ చేశాడు, బ్యాడ్ క్వాలిటీ, టెంపర్ లాస్,
పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలోనూ నువ్వు ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నావు, బ్యాలెన్స్ లేదు. అలాగే అగ్రెసివ్నెస్ చాలా ఉంది. నీ యారోగెంట్తో మాకు ప్రాబ్లం అవుతుంది అంటే నీకేం ప్రాబ్లం వచ్చింది? యారోగెంట్తో నా ప్రాబ్లం కదా, ఇట్స్ మై యాటిట్యూడ్, ఇట్స్ మై థింగ్, ఇలా అలా అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే అవును, అది నీతో పాటు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ యారోగెంట్తో జరిగిన ప్రేరణను పుష్ చేసే విధానం అవన్నీ కూడా మేబీ అతనికి ఏదైనా దెబ్బ తగిలితే చాలా ప్రాబ్లం అయ్యేది. సో నువ్వు దానికి నాకు నచ్చక నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటే పృథ్వీ కొంచెం అరోగెంట్. అసలు ఆ అబ్బాయి 24/7 అరోగెంట్తో ఉంటాడు, ఒక సోనియాతోనే మాత్రమే లో హిరిలో హిరిలో హిరిలో. ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది, ఇలా పట్టుకులా తిప్పుతున్నాడు ఇలాగా. నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను చూడండి. నేనేమి ప్రూఫ్లు లేకుండా మాట్లాడను, మళ్ళీ నా అనద్దు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి సీతాని విష్ణుని చేశారు. సో సీత టాపిక్స్ ఏంటంటే, నువ్వు టాస్క్ ఆడుతున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వటం లేదు అని. అంటే అవును, తను డిస్ట్రాక్ట్ ఎందుకు అవుతుంది? కాన్సన్ట్రేషన్తో ఆడుతుంది. ఎందుకంటే అంటే నీకేం తగిలిన దెబ్బలు అంటే అది ఒక పాజిటివ్ వేలో చేసిందా, నెగిటివ్ వేలో చేసిందా, అది జనాలకు అర్థం కాలేదు. కానీ నువ్వు దెబ్బలు తగులుతున్న ఫుడ్ని సాక్రిఫైస్ చేయడాలు ఇవన్నీ కూడా నువ్వు గేమ్లో ఆడడంలోని ఎందుకో నాకు అనిపించింది అని చెప్పేసి అంటదనమాట సీతని. నా ఎమోషన్స్ అవి, నా ఎమోషన్స్ నువ్వెందుకు దాని మీద చేయకు, వేరే పాయింట్ ఉంటే చెయ్యి అని చెప్పి సీత అంటుంది డెఫినెట్గా. అంటే లేదు నాకు అదే టాపిక్ ఉందంటే అదేం టాపిక్? చెత్త పాయింట్. నా ఏడుపు నా ఇష్టం, నువ్వు ఇలాగే ఏడుస్తున్నావు, నువ్వు ఆ రోజు ఈ లెవెల్లో ఏడ్చావు, అందుకే గలీజ్గా ఉన్నాయి పాయింట్లు. ప్రేరణ చేయడంలో చాలా అసలు అది కావాలని చేసినట్టుంది సీతని. బికాస్ ఎందుకో తెలుసా, ప్రేరణ చేయడంలో ఒక ప్లస్ పాయింట్ ఉంది. నాగార్జున గారు కొంచెం హైప్ ఇచ్చారు సీతకి, అంటే యువర్ స్ట్రాంగ్ ప్లేయర్ అని. సో స్ట్రాంగ్ ప్లేయర్ని అది బయటకు చెప్పకుండా, తన స్ట్రాంగ్ ప్లేయర్ అంటే మరి తిన్న వీక్ ప్లేయర్ అన్నట్టు లెక్క కదా. సో మేబీ అదొక రీజన్, మ్యాక్సిమం 80% రీజన్ అదే ఉంటుంది, నో డౌట్ అందులో. అందుకే ఎమోషన్స్ మీద చేసింది. ఎమోషన్స్ మీద చేయడం అనేది చాలా రాంగ్. ఎవరికి? ప్రేరణ సీత మీద. విష్ణు అబ్బా ఇది ఒక తలకే నాకు దారి మార్చింది. విష్ణు ఏం చేసిందంటే, నువ్వు దొంగతనం చేసాం కదా, సో ఈక్వల్ అయిపోయింది. సో ఆఫ్టర్ క్లయింట్ డిసాల్వ్ అయ్యాక 5x మిగిలాయి, నువ్వు తీసుకోవచ్చా? నువ్వు తీసుకోలేదు, నువ్వు తీసుకున్నావు, అడగకుండా తీసుకున్నావు, అందులో 2 తినేసావు, అందరి కోసం ఆలోచించకుండా. అండ్ 2x ఎందుకు తీసుకున్నావు? నువ్వు అందరికీ ప్రోటీన్ కావాలి కదా. సో 5x ఉంటే 10 మెంబర్స్ కర్రీ చేసుకుని తినచ్చు. సో నువ్వు ఒక్కదానివి 2 తింటే ముందు మూనక చూక అడగకుండా అంటే తనేమంటుందంటే, విష్ణు ఏమంటుందంటే, క్లయింట్స్ డిసాల్వ్ అయిపోయాక నేను ఎవరిని అడగాలి, అది ఇట్స్ ఏ హౌస్ రేషన్, అది నేను అలాగనే తింటాను, సో నేను దాన్ని ఎవరి పర్మిషన్ తీసుకోవసం లేదని విష్ణు అంటుంది. వీళ్ళిద్దరికి విష్ణు అంటుంది, అసలు నీకు పాయింట్ చెప్పే వేస్ట్, నీకు ఎక్స్ప్లెయిన్ చేసే వేస్ట్, నేను చెయ్యను, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి అనేసాను. అంటే నువ్వు సెల్ఫిష్గా ఆలోచించావు, దా విషయంలో ఆ వెక్స్ ఎందుకు తిన్నా, ఎగ్గగోళ ఎక్కువైపోయింది. అనుమతి గారు అన్నట్టు కోడిని తీసుకొచ్చి గొంపలో పెట్టండి రా, పెడుతుంది రోజుకు 10 ఎగ్గలు, తిందురు కానీ శుభ్రంగా చచ్చిపోతున్నాయి. తిండుగోళ ఎక్కువైపోతుంది, బిగ్ బాస్ ఆడ తక్కువ తిండి ఎక్కువ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఎవరిని చేశారంటే, ఈయన ఒకడు వస్తాడన్నట్టు వస్తారు. ఈ సేస్ ఏంటంటే, ఈయన చెప్పింది ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ ఆల్. ఫస్ట్ అయితే థ్యాంక్స్ చెప్పారు అందరికీ, నన్ను సేవ్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో అదే నన్ను సేవ్ చేసి లామినేషన్లో చేసినందుకు అని చెప్పి. అయితే విష్ణుని పిలిచారు కదా, విష్ణుని చేశారు కదా. విష్ణుని ఏమన్నారంటే, మింగిల్ అవ్వడం అనే పాయింట్ ఒకటి ఉంది, నాకు అది అబ్యూస్గా అనిపించింది. అంటే మీరు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎందుకో లేవు అనిపిస్తుంది. అంటే ఆయన అంటే ఆల్రెడీ బయట లీడర్షిప్ దీంతో ఆయన చాలా చాలా క్లాసెస్ టీమ్తోని కౌన్సిలింగ్గా ఇస్తారంట. అది మాకేం తెలుసు, ఎక్కడేం కనిపిస్తుందో అక్కడ అదే చెప్తుంది విష్ణు మాత్రం. మీరు ఇక్కడ అలా లేరు, మా బావ అసలు ఫుటేజే లేదు మీది, అసలు మీరు ఎలా సేవ్ అయ్యారో ఎవరికి తెలియదు. బెటర్ దెన్ భాష మీకన్నా బెటర్గా ఉన్నారు, అసలు ఆయన ఉండాలి. అది మేము తలలు కొట్టుకుంటుంటే మీరు వచ్చి నాకు ఆ పాయింట్ నచ్చలేదు అంటే ఎలా అవుతుంది? ఏంటో ఓం గారు కూడా పాయింట్లెస్గా వేస్తారు నామినేషన్స్. అబ్యూస్ అంట, అంత అబ్యూస్ వర్డ్ ఏముంది అసలు? ఈ విష్ణుప్రియ దగ్గరికి వస్తేనేమో ఎంత పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తారు. ఈ ఆదిత్య అయినా, సోనియా అయినా, ఇంకెవరైనా సరే. ఈ పిల్ల ఇన్నసెంట్ వల్ల అలా తయారవుతున్నారు వాళ్ళు కూడా.
అవ్వలేదు. తర్వాత బయాస్గా ఉన్నానా, ఎక్కడున్నానో. సో నేను పర్సనల్గా ఆడలేదు, స్పోర్టివ్గా తీసుకోలేదు. అంటే విష్ణు అంటది, ఎస్ సార్ నేను ఆ రోజు బ్లాక్ లిక్విడ్ వేసాననే కదా మీరు నాకు ఈరోజు నామినేషన్ వేశారు. సో మీరు నామినేషన్ స్పోర్టివ్గా తీసుకోలేదు, స్టిల్ ఇదే ప్రాబ్లం అవుతుంది. సో మీరేం చేస్తారు, ఆ రోజు నామినేషన్ చెప్పేస్తారు, లేదా అంటే థ్యాంక్ యూ లవ్ యూరా అని చెప్పేసి వెళ్ళిపోతారు ఫ్లైంగ్ తీసి ఇచ్చుకొని. అంటే ఇలా అయితే ఎలా సార్, మీరు చెప్పింది కూడా వినాలని చెప్పేసి తను అంటుంది, విష్ణు అంటుంది. నిజంగా అది కరెక్టే కదా, బ్లాక్ లిక్విడ్ వేసిందని చెప్పేసి అంటే విష్ణు బ్లాక్ లిక్విడ్ వేసిందని మీరు వేసేస్తారా? అంటే మీకు పాయింట్ లేదు, జస్ట్ ఆ పాయింట్ ఉంది కాబట్టి మీరు వేశారు, అది ఒప్పుకోవాలి మీరు. అలా ఉంటుంది. మనీ ఆదిత్య గారు నెక్స్ట్ మనీతో ఏమిటంటే నువ్వు వినవు మనీ, ఏం చెప్పినా వినవు, తర్వాత నేను బయాస్గా ఉన్నా అంటున్నావు, తర్వాత ఏమిటేమిటో మాట్లాడావు నువ్వు, పని పడిపోయింది, ఏమిటేమిటో మాట్లాడావు నువ్వు, అదంతా నాకు నచ్చలేదు. ఆ రోజు నువ్వు మాట్లాడిన పద్ధతిలో అది బ్లాక్ లిక్విడ్ వేసిన దాంట్లో కూడా తను నాకు గార్లెండ్ వేసిన దాంట్లో బ్లాక్ లిక్విడ్ దాంట్లో కూడా ఇలా జరగలేదు, ఇలా నువ్వు ఇలా రాంగ్ పాయింట్స్ చెప్పావు, అది నాకు నచ్చలేదు. అంటే ఆదిత్య ఓం గారు ఏం చేస్తున్నారంటే యాక్చువల్లీ అంటే ఆయన కూడా ఏజ్ మనకి తీసుకుంటే, ఏజ్ దాంట్లో తీసుకుంటే, సెటర్లో తీసుకుంటే మేబీ వాట్స్ మణికంఠకి సార్కి ఆదిత్య గారికి ఏంటంటే కొంచెం కోల్డ్ వల్ల జరుగుద్ది. అప్పటికే నామినేషన్ చేసుకుంటారు, నో హార్ట్ ఫీలింగ్స్ అనుకుంటారు, ఇవన్నీ వర్కౌట్ అవ్వం. ఒకటి నో హార్ట్ ఫీలింగ్స్, రెండు నామినేషన్స్, ఈ రెండే నడవాలి. ఓకే, సో ఆదిత్య గారు, మణి గారు అండ్ తర్వాత విష్ణుని వేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక ఎవరిని వేసిందంటే సోనియాని స్ట్రాంగ్గా ఉండట్లేదు సోనియాని అనమాట. అసలు మీరు ఫస్ట్లో స్ట్రాంగ్గా అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు మీరు కాంపిటీషనే కాదు, గాలి తీసింది అక్కడే. మీరు ఇప్పుడు నాకు కాంపిటీషనే కాదు, డెఫినెట్లీ కాంపిటీషన్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక క్లైమ్ సంపాదించుకున్నావంటే విత్ గేమ్, నీకేం లక్కగా రాలేదు. సో నువ్వు గేమ్ ఆడావు, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, నీ క్లైమ్ వచ్చింది. వాట్ ఎవర్ క్లైమ్లో మిస్టేక్స్ జరిగాయి, నువ్వు సాల్వ్ అయ్యావు. గుడ్ ఆర్ బ్యాడ్ నీకు ఒక గేమ్ ద్వారానే జరిగింది. సో నైనిక బెస్ట్ పాయింట్, కరెక్ట్ పాయింట్ తీసి. తర్వాత వచ్చేసి ఇంకేం చెప్పింది అంటే నా హార్ట్ చెప్పింది నేను చేస్తా, నువ్వు నాకు స్ట్రాంగ్ కాదు నాకు అంటే అసలు మాట్లాడలేదు సోనియా. అసలు ఎలా ఉందంటే సోనియా నైనికాని నామినేట్ చేసినట్టుంది, నైనిక సోనియాని నామినేట్ చేసినట్టు లేదు ఇక్కడ. ఎందుకంటే సోనియా మాట్లాడలేదు, ఎందుకు సోనియా ఆపోజిట్ పర్సన్ మాట్లాడితే పాయింట్స్ బయటకు వస్తాయి. ఓకే, ఇక్కడ తగిన వాళ్ళందరూ అంటే తను సెలెక్ట్ చేసుకోవడం అలా సెలెక్ట్ చేసుకుంటుందో లేకపోతే వీళ్ళు అలాగే ఉంటారో అర్థం కాదు. పాయింట్ బి పాయింట్ క్లియర్గా మన యాష్ చూడండి, అంత నచ్చకపోవడం తర్వాత తను ఎంత పాయింట్ నిలబడుతుంది, గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డిఫెండ్ చేసుకుంటుంది, కొత్త డిఫెండ్ అయిపోవాలి అంతే, అలా అవ్వాలి. ఏటో ఈ నైనిక విష్ణు వీళ్ళందరూ ఇలాగే ఉంటారు చిరాగ్గా. సో దట్స్ వై పాయింట్ అన్నట్టు ఇట్స్ క్లియర్. అంటే ఈ లాస్ట్లో ఈ క్లియర్ ఎవరైనా నైనిక అండాలి, సోనియా అంటది ఇట్స్ క్లియర్. అదొక్క అటిట్యూడ్తో నవ్వు అనమాట, నేను కరెక్ట్ అన్నట్టు వెళ్ళి పోయించుకుంది చెత్త, అదే డస్ట్బిన్ చెత్త తెచ్చుకుంది. ప్రేరణ టాస్క్లో రూల్స్ చేంజ్ చేసేది మీరే, అవుట్ అవ్వలేదు యాక్చువల్లీ. సో ఆ రోజు మీరు పట్టించుకోలేదు, ఎన్నిసార్లు పిలిచాను ప్రేరణ సి అని ఎన్నిసార్లు పిలిచాను, మీరు పలకలేదు. అప్పటికే అవుట్ చెప్పేశారు మీరు. సంచాలకులు మీరు ఫెయిల్ అయ్యారు. ఓకే, యాజ్ ఎ సంచాలక్ మీరు ఫెయిల్ అయ్యారు. ఓకే, అండ్ సాక్స్ టాస్క్ అనమాట. ఇదంతా టాస్క్ ప్రేరణకి నామినేషన్ పడింది అంటే అన్ని నామినేషన్స్ కూడా ఆ సాక్స్ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్కే పడినాయి అన్నమాట నామినేషన్స్ నైనిక. సో అన్ఫేర్ అయింది, ఆ గేమ్ అనేది అన్ఫేర్ అయింది, నాకు నచ్చలేదు. సో మేము చెప్తున్నా మీరు చూడలేదు, కనీసం వినట్లేదు. సో ప్రేరణ అంటుంది నాకు అంత దానిలో అందరూ అరుస్తూ ఉంటే నేను ఎలా కాన్సన్ట్రేషన్ పెడతాను, నాకు కూడా కొత్తే కదా, అందరూ ఇలాగే ఉంటున్నారు సో అని చెప్పేసి అంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి, మెయిన్ యష్మి. నేను అనుకున్నాను అంటే మేబీ ఇంతకుముందు ఒకవేళ తను చేయకపోయినా మనీ చేద్దామని అనుకుందంట మేబీ. సో యష్మి ఏం చేసిందంటే మనీని నామినేట్ చేయడానికి నువ్వు ఫ్రెండ్స్ చాలా రాశానండి, మీరు చూడండి ఇక్కడ యష్మిది పాయింట్స్ చాలా ఉంటాయి, ఇవన్నీ యష్మి పాయింట్సే.
ఓకే, హెల్దీ ఫ్రెండ్షిప్ అనుకున్నాను, కానీ మైక్రో మేనేజ్ చేశాను అన్నావు కదా, బయాజ్ ఆడాను అన్నావు. సో సాక్స్ గేమ్ చూశాను, నాకు నచ్చలేదని నువ్వు అంటున్నావు. మెయిన్ పాయింట్ అదే ఏంటది, మెయిన్ పాయింట్ అదే నేను చేశాను కదా. సో నీకు బయాస్ ఎక్కడ అనిపించింది? ప్రేరణ సేవ్ చేయడంలోనా, లేకపోతే ఎవరిని నేను చేయడంలోని? నువ్వు నన్ను మెయిన్ పాయింట్ ఏంటంటే తను హట్ చేస్తాడు, తన ఈగో టచ్ చేశాడు. యష్మిది మనీ ఈగో ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేశాడు ఈగోని, తను రెచ్చిపోయింది. ఓకే, నువ్వు వెరీ డేంజరస్ ఈ హౌస్కి. నీ ఎమోషన్స్, నీ మెంటాలిటీ దీనికి అదే ఈ హౌస్కి వెరీ డేంజరస్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ లైక్ బ్రేక్ అయిపోయింది, యు ఆర్ బ్రోక్ మై హార్ట్ అని చెప్పేసి, అంటే యాజ్ అ ఫ్రెండ్గా. ఎందుకంటే ఇంతకుముందు హగ్ చేసుకున్న సీన్ ఆల్రెడీ నేను పెట్టాను. అంటే ఎమోషన్ షేర్ చేసుకొని యష్మితో చెప్తాడు, అరే నువ్వు బాగా చెప్తున్నారా అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే లైక్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసుకొని మీ ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు. సో తను మనసుకు తీసుకుంది, ఫ్రెండ్ అని చెప్పి ఇలా చేస్తున్నాడు అని చెప్పి. సో దానికి కొంచెం బాధపడింది, బాగా నాకు తెలిసి కొంచెం బాధపడింది అండి. ఆ విషయంలో కొంచెం బాధ అనిపించింది నాకు కూడా. బట్ స్ట్రాంగ్ పాయింట్ నించుంది, నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయంలో మాత్రం. నామినేషన్లో అంటే తను ఓన్గా సెల్ఫ్గా చూసుకుంటే తను చాలా స్ట్రాంగ్గా నించుని డిఫెండ్ చేసుకుంది. వాట్ ఎవర్ రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్, వాట్ ఎవర్ ఏదైనా కానీ. అందుకని చెప్పేసి సో మనకంటే అంటాడు ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, టాస్క్ ఈజ్ టాస్క్ అంటాడు. ఇది పాయింట్ కరెక్టే. ఫ్రెండ్గా ఉన్నారని చెప్పేసి తప్పు చేస్తే నామినేషన్ చేయకుండా ఉంటారంటే ఎలా అవుతుంది? అలా అవ్వదు కదా. సో నామినేట్ అయిపోద్ది. అండ్ వేసేటప్పుడు కూడా, ఆకులు వేసేటప్పుడు కూడా, ఇది నువ్వు నన్ను మోసం చేసినందుకు, ఫ్రెండ్స్ అని చెప్పి నన్ను చీట్ చేసినందుకు అని చెప్పేస్తుంటే పాప ఒప్పుకోడు. నేను అలా కాదు అసలు ఒప్పుకోడు అబ్బాయి. చెప్తాడు అయితే నైనిక్ అని హౌస్ వర్క్ సరిగా చేయలేదు మీ యాజ్ చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లయింట్స్లో. ఓకే, ఫెయిల్ అయ్యారు. నీ టీంతో నువ్వు ఆ వర్క్స్ని అలాట్ చేయడానికి మాట్లాడుకోవాల్సింది, డిస్కస్ చేయాల్సింది, అది జరగలేదు. సో జరగలేదు. కొన్ని దొంగతనాలు జరిగినాయి. అలాగే వర్క్స్ క్లీనింగ్ కొంచెం నాకు ఓసిడీ ప్రాబ్లం ఉంది, నేను ఒప్పుకుంటా. ఆ ఓసిడీతో నేనే క్లీన్ చేసుకున్నాను తప్ప నేను వేరే వాళ్ళని అనలేదు. బట్ క్లీన్ చేయాల్సింది మాత్రం మీ వాళ్ళు చేయలేదు, మీ క్లయింట్ వాళ్ళు అయితే చేయలేదు. సో అది మీరు మాట్లాడుకోవాల్సింది. సో ఒక పాజిటివ్ వేలోనే నైనికాని కూడా చేసింది. నైనికా కూడా ఓకే కానీ అని చెప్పేసి అన్నారు. అండ్ ఇందాక ఎస్వి పాయింట్లో ఒక పాయింట్ మర్చిపోయాను కదా, నేను బిగ్ బాస్లో ఉన్నంతసేపు ఎవ్రీ నామినేషన్లో నువ్వు ఉంటావు అని చెప్పేసి యష్మి మణికంఠకి వార్న్ చేసింది. ఇది స్పెషల్ హైలైట్ అనమాట. సో నైనికాన్ చేసింది, ఇది అయిపోయింది. నాబెల్ ఏం చేశాడంటే యష్మిని సంచాలక్ గేమ్ ఆడిస్తున్నప్పుడు మన సాక్స్ గేమ్ ఉంది కదా, నాబెల్ ఆ రోజు చాలా సీరియస్ అయిపోయాడు. నేను అవుట్ అయ్యాను, సో ఆ సాక్స్ దాచేసాను, ఇలాంటివన్నీ మాట్లాడింది ఆ రోజు ప్రేరణ. మాట్లాడుతుంటే నేను ఆ గొడవలో నేను ఆ అమ్మాయితో డిస్కషన్ చేస్తుంటే మీరు పక్కన డ్యాన్స్లు వేస్తున్నారు, మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. అది నాకు చాలా డిస్టర్బెడ్గా అనిపించింది. ఏంటో డాన్సులు అవన్నీ కూడా, అంటే డాన్స్లను కదా డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట అన్నారు. బట్ మనకైతే డాన్సులే కదా, అది మనకి క్లారిటీ ఉంది కదా. సో ప్రేరణ సంచాలకంగా చేస్తుంటే అరుస్తున్నారు, గోల పెడుతున్నారు, ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు. అండ్ ఈ సెకండ్ పాయింట్ ఇంకొకటి ఉంది, యాష్ నువ్వు చేసిన నాకు నచ్చని పని ఇంకొకటి ఉంది. ఏంటంటే నువ్వు ఆ రోజు పృథ్వీని సేవ్ చేయకుండా, పృథ్వీకి నీకు గేమ్ ఆడాడు, పృథ్వీని సేవ్ చేయకుండా నువ్వు ప్రేరణని సేవ్ చేసావు. అది నాకు నచ్చలేదు. అంటే ప్రేరణను సేవ్ చేయలేకపోతే ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను ఆ పాయింట్. ప్రేరణను ఎందుకు సేవ్ చేయలేదు అంటే ప్రేరణను ఎందుకు సేవ్ చేశాను అంటే తను ఆల్రెడీ కిచెన్ ఇష్యూలో చాలా డిస్టర్బ్డ్గా ఉంది. సో తను నా వల్లే కొంచెం తను పెయిన్ ఫీల్ అయ్యింది కాబట్టి నేను తనని అలా తీసుకున్నా. పృథ్వీ ఆల్సో లైక్ అతను గెట్ ఆన్ అవ్వగలడు అనే నమ్మకంతో అని చెప్పేసి అన్నది. తొక్కలో ఈజన్ అది నిజంగా చెప్పాలంటే. ఆ వర్క్ చేసిన వాళ్ళు వదిలేసి బయాస్ చూపించడం అనేది యష్మి చాలా రాంగ్ చెప్పింది. అండ్ నాబెల్ వచ్చేసి ప్రేరణ అని సేమ్ సంచాలక ఇష్యూ, అన్ఫేర్గా అవుట్ చేసావు నువ్వు నన్ను, రూల్స్ సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, ఆ రూల్స్ పెట్టేది నువ్వే, బ్రేక్ చేసేది నువ్వే, ఎనీవేర్ అందుకే నామినేట్ చేశాను అంటే అప్పుడు సో నీ వల్ల నేను నా టీంకి 1 lakh లాస్ చేశాను. ఓకే, లాస్ చేశాను, అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అంటే తను కూడా ఊరుకోలేదు. ఎవరు ప్రేరణ కూడా అక్కడ అంత డిస్టర్బ్డ్గా ఉంది. అదే ఫస్ట్ టైం నేను కూడా సంచాలకంగా ఉంటా, అక్కడ ఏం జరుగుతుందో నేను చూసే లోపల అంతా జరిగిపోయి నువ్వు అరుచుకుని వెళ్ళిపోయావు లోపలికి, అది కరెక్టా అని చెప్పేసి
ప్రేరణ అనిందనమాట. లేదు లేదు నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి అన్నాడనమాట నావెల్. సో నావెల్ అయిపోయింది. అండ్ ఇంకొకరు. సో నెక్స్ట్ పృథ్వీకి నేను చెప్పాను కదా, పాయింట్ వచ్చేసి పృథ్వీ ప్రేరణ చేసేటప్పుడు చాలా గట్టిగా అరుచుకున్నారనమాట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చాలా లైక్ నువ్వు ఎక్కువ వాయిస్ రేస్ చేస్తే నేను ఇంకా గట్టిగా వాయిస్ రేస్ చేస్తాను, మేక్ నాయిస్ అని చెప్పేసి అంటే ప్రేరణ ఓకే కంటిన్యూ అని చెప్పేసి తను అంటదనమాట. సో వాళ్ళిద్దరికి చాలా అంటే చాలా అరుచుకున్నారు. సారీ పృథ్వీ కాదు, నాబెల్ గురించి చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసి పృథ్వీ ఏమో సీతను నామినేట్ చేశారు. నువ్వు బాగా ఎమోషనల్ అయిపోతావు, ఏడుస్తావు, సో నువ్వు నాకు ఎందుకు ఈ హౌస్కి అన్ఫిట్ అని చెప్పేసి పృథ్వీ సీతను నామినేట్ చేస్తారు. సో నువ్వు నేను ఏడ్చినంత మాత్రాన నేను ఏడుస్తా, అంతకంచి 100 రెట్లు పైకి లేస్తా, గేమ్కి దేనికి ఎక్కడ కూడా నేను తగ్గను అని చెప్పి సీత చెప్తుంది అనమాట. సో దానికి అయితే నీకు ఏడవడం ఎలాగా నీకు పాయింట్, నాకు నా అగ్రెసివ్నెస్ నాకు అది స్ట్రాంగ్, సో నువ్వు ఎలా లేస్తావు నాకు అదే పాయింట్ అంటే ఇది ఈ పాయింట్ చెప్పడానికి తను అక్కడి నుంచి మొదలెట్టాడు అనమాట. సీతని రెచ్చగొట్టాడు. సో రెచ్చగొట్టి చాలా డిస్కషన్ అయింది లైవ్లో కూడా. సో నా అగ్రెసివ్నెస్ నాకు స్ట్రాంగ్, సో నేను స్ట్రాంగ్గా చూసుకున్నాను. అదేమంటే అగ్రెసివ్నెస్ స్ట్రాంగ్ అని నేను అగ్రెసివ్నెస్లో అగ్రెసివ్నెస్లో కానీ కోపంలో కానీ మాట్లాడితే చాలా, ఇప్పుడు సీత అయినా సరే కోపంలో ఏడ్చేస్తే ఏదైనా మాట అంటే అయిపోదు కదా, అలాగే కోపంలో కూడా ఏదైనా మాట అంటే అవ్వదు కదా. సో పృథ్వీ అసలు తుపాస్ రీజన్ తీసాడు అసలు సీత మీద, వేసాడు కాబట్టి వేసినట్టే ఉంది. సో వేస్ట్ అని చెప్పేసి అన్నారు. వీళ్ళిద్దరు తిట్టుకున్నారు. సో తిట్టుకొని మొత్తానికి సీతను నామినేట్ చేశారు పృథ్వీ. అండ్ నైనికాని హౌస్ వర్క్లో విజిల్స్ క్లీన్ చేయడము ఇవన్నీ కూడా చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు సో అంటాడు అనమాట పృథ్వీ. నైనిక అంటుంది ఐ కాంట్ ఫోర్స్ పీపుల్ ఫర్ వర్క్ అని చెప్పేసి అంటుంది. నేనేం వర్క్ని నేను ఫోర్స్ చేయలేను, వర్క్ చేయండి చెందండి అని చెప్పి. సో వాళ్ళు అంటే లేదు యాజ్ ఎ స్టీఫ్గా యాజ్ ఎ లీడర్గా నువ్వు చేయాలి అని అంటే అది నా ఇష్టం, నేను చెప్పుకోపోతే అది నీకేంటి ప్రాబ్లం, నువ్వు చెయ్యకు అని చెప్పేసి నైనిక అంటే సో అది నాకు నచ్చలేదు అందుకే చెప్పేసి చేశాను అని చెప్పేసి అంటే నైనిక అంటుంది నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను నా క్లయింట్కి నేను ఎలా చేస్తాను, నేను ఏం చేస్తాను నాకు తెలుసు, అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడింది పృథ్వీని. అదంతా లైవ్లో ఉండే, యాక్చువల్లీ లైవ్లో ఎత్తేసారు మొత్తం చాలా వరకు. తర్వాత వచ్చేసి సోనియా లాస్ట్ పెట్టారు. ఎప్పుడు ఫస్ట్ తీసుకొస్తారు సోనియాని, ఇప్పుడు లాస్ట్ పెట్టారనమాట. సో సోనియాని నైనిక చేసింది. ఐ సెడ్ యు యాజ్ ఎ చీఫ్ యంగ్ గర్ల్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, యాజ్ ఎ పర్సన్కి నువ్వు నీకు యాజ్ ఎ యంగ్ గర్ల్గా నీకేం తెలియకపోతే పెద్దవాళ్ళని అడగాలి, ఎక్స్పీరియన్స్ పీపుల్ని అడగాలి, నువ్వు నేర్చుకోవాలి అని చెప్పింది. అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఇది కాదు, ఈమెను వచ్చిన అడగాలి, ఈమెను అడగలేదు అంటే ఈమె పెద్దదాన్ని ఫీల్ అయిపోతుంది, చేసేవని పిల్ల చేస్తూ అడగాలి చేయాలి. ఎందుకు అడగాలి, ఆమెకంటూ ఒక ఓన్ డెసిషన్ ఉంటుందా, రైట్ ఆర్ రాంగ్, ఆమె చేసింది ఆమె రాంగ్ చేసినా రైట్ చేసినా ఆమెకే ఎఫెక్ట్ అవుతుంది, నీకేం ఎఫెక్ట్ అవ్వలేదు కదా, ఆమెను డిఫెండ్ చేసుకుంటా ఆమె అంటే ఓకే యూరే గేమ్ చేసుకుని వచ్చావు, గేమ్ పర్సన్ నువ్వు స్ట్రాంగ్, నువ్వు అది కూడా లేదు కదా, బొక్కబొర్లో పడ్డావు, నేను మళ్ళీ అదే టాపిక్ తీసుకోవాల్సి వస్తుంది నీ గురించి. ఆ అమ్మాయి ఆడి గెలుచుకుని క్లైన్ అయింది, ఎస్టిమిలా లక్కగా అవ్వాలి. సో నా అమ్మాయికి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉంటుంది, ఆ అమ్మాయికి అంత ఇది ఉంటుంది ఏమంటారు లైక్ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాకపోతే ఇంకా ఏమీలే నీకే అంత ఓవర్ కాన్ఫిడెంట్ నుంచి అని మాట్లాడతావే. అన్నీ ఉన్న అమ్మాయి ఎందుకు మాట్లాడకూడదు, ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, యాటిట్యూడ్గా మాట్లాడుతుంది, టీమ్గా లీడర్ చేయకపోతే తనే డిసాల్వ్ అయ్యి తనే పనిష్మెంట్ అనిపించింది, నువ్వేం చేయలేదు కదా. చాలా రాంగ్ మాట్లాడుతుంది సోనియా. చెప్తున్నాను కదా ఏ పాయింట్లు దొరకవు మనకి. ఎప్పుడో ఫస్ట్ వీక్ తీసుకొచ్చేసి నువ్వు పెద్దవాళ్ళని అడగవు అంటే ఎందుకు అడగాలి, పెద్దవాళ్ళని అడగడానికే ఇక్కడికి వచ్చింది బిగ్ బాస్కి కాదుగా, తనకు నచ్చింది తను చేయాలి, రైట్ ఆర్ రాంగ్ తనకు నచ్చిందే చేస్తుంది. చెత్త తుప్పాస్ రీజన్స్ అవన్నీ కూడా. సో నైనిక అంటది నేను సీతని అడిగాను, ఐ థింక్ నిన్ను అడగలేదు అంతే తప్ప నేను నాకు హార్ట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, నాకు బాగా మిగిలిన వాళ్ళు నేను సలహాలు అడిగాను, నాకు తెలియనప్పుడు ఓకే నన్ను అడిగితే మాత్రం అవన్నీ అడగాల్సిన పర్లేదు, నీకు నచ్చిందని నేను ఏం చెప్తాను. నేనైతే సీతను అడిగాను, సీతను కూడా అడిగానని చెప్పింది, అందుకు నేను అడిగాను, బట్ నిన్ను అడగపోవడం వల్ల నేను ఎవరిని అడగలేదు, నువ్వు ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకని చెప్పేసి అంటది. మన సోనియా గారు మాట్లాడేది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నామినేషన్ అయినా మాట్లాడినది, ఎదుటి వాళ్ళ నామినేట్ అయినా మాట్లాడినది. లాస్ట్ యష్మి అంటే ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడిన స్టేట్మెంటే మాట్లాడుతున్నాను. ఏంటంటే నువ్వు వీక్ అయ్యావు,
యు ఆర్ అగ్రీ. ఓకే, మైండ్ పాజిటివ్గా పెట్టుకో. ఏంటి పాజిటివ్నెస్ గురించి ఈమె మాట్లాడుతుంది, ప్రతి ప్రతి యాక్షన్లోని బూతులు ఎత్తుక్కునే ఈమె యష్మి గురించి. నేను ఈ పాయింట్ ఆఫ్ లైన్లో నేను యష్మిని సపోర్ట్ చేస్తా. ఎందుకు చెప్తాను, తను ఒక లక్ బేస్ మీద వచ్చిందా లేకపోతే వేరే బేస్ మీద వచ్చిందా అనేది తర్వాత విషయం. బట్ క్లైన్ అయితే అయింది కదా, చీఫ్ అయితే అయింది కదా, నువ్వు అది కూడా కాలేదు కదా, నిన్నప్పుడు అది కూడా పెట్టుకోలేదు కదా. ఓకే, నువ్వేదో పీకి పొడుస్తావని చెప్పి నిన్ను క్లైన్లో తీసుకుంటే నువ్వేం చేసావు? నువ్వేమీ చేయలేదు. ఓకే, నెక్స్ట్ పాజిటివ్గా పెట్టుకోవాలి నీ మైండ్ని అని చెప్పేసి అన్నది. నెక్స్ట్ పాయింట్, ఏది అనకూడదు, ఏ సెన్సిటివ్ పాయింట్ అదే పట్టుకుంటుంది. ఈ పిల్లకి పనే లేదు, మరేమో తెలియదు. గేమ్ ఆడుతున్నప్పుడంట తను కంఫర్ట్గా లేదని చెప్పి తను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిందంట. ఎవరు? యష్మి. ఆ డ్రెస్ కామెంట్ అవసరమా అసలు? ఒక ఆడపిల్ల డ్రెస్ కోసం అక్కడ అంతమంది ముందు మాట్లాడాల్సిన అవసరమా? తనేముంది, నేను పైజామాతో కంఫర్ట్గా ఉంటానని చెప్పి వెళ్ళి వేసుకుని వచ్చాను. సో నా కంఫర్ట్ డ్రెస్ నేను నీ కంఫర్ట్ ఆడడానికి రాలేదు అని గట్టి ఇచ్చిపడేసింది. మన విష్ణులో నోరు మూసుకుని కూర్చోలేదు, ఇచ్చిపడేసింది. అంటే యష్మిని ఇందులో నిజంగా క్లాప్స్ కొట్టాలి. కంఫర్ట్ అంటే ఏంటి? డ్రెస్ మార్చుకోవడం కంఫర్టా? డ్రెస్ మార్చుకోవడంలో ఇదా అని చెప్పేసి తనను కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడింది. ఈ పిల్లకి సిగ్గులేదు, ఎన్నిసార్లు చెప్పినా అట్లా చేయొద్దు, అలా మాట్లాడొద్దు అని చెప్పినా అస్సలు సిగ్గులేదు. తర్వాత యష్మి లాస్ట్ పాయింట్ చెప్తాను, క్లోజ్ చేస్తాను, అంటే అయిపోయినట్టే. లాస్ట్లో యష్మి ఏం చెప్పిందంటే, నిఖిల్, తన పేరేంటి, అభి అండ్ పృథ్వీ, వీళ్ళతో నీకు పెట్టే ధ్యాస, కాన్సన్ట్రేషన్ గేమ్ మీద పెడితే ఎప్పుడో ఉండేదని చెప్పి సూపర్ అనింది ఆ మాట మాత్రం. ఈ మాట ఎవరూ అనలేకపోయారు. ఆ అమ్మాయి అనేది చాలా గ్రేట్ నిజంగా అమ్మాయి. ఎందుకంటే నిజంగా వీళ్ళ ముగ్గురి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆ అమ్మాయి మీద గేమ్ మీద లేదు. అంటే ఈ అమ్మాయి ఏంటంటే డ్రెస్ అంటే ఒక లైన్, ఒక సింపుల్ సెన్సిటివ్ పాయింట్ పట్టుకుంటే ఆవిడ నోరు ఎత్తారు కదా అని అనుకుంటుంది. విష్ణు కాదు, అందరూ నోరు మూసుకుని కూర్చోడానికి. ఈ అమ్మాయి గట్టిగా ఇచ్చి పడేసింది. వెల్ డన్ నిజంగా యష్మి, ఐ సపోర్ట్ దట్. సో అండ్ లాస్ట్లో ఇంకా గట్టిగా ఇచ్చి పడేసింది. నువ్వు వాడు నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేయలేకపోవడానికి కారణం కూడా అదే రీజన్. నెక్స్ట్ నువ్వు కూడా చీఫ్ అవుతావు, లేకపోతే నువ్వు కూడా ఒక లీడర్ అవుతావు, సంథింగ్ ఒక పొజిషన్కి వస్తావు కదా, నువ్వు వాడతావు కదా, నీ ఆట చూసి అప్పుడు నామినేషన్ వేస్తానని చెప్పి మొహం మీద చెప్పు తీసుకుని కొట్టినట్టు కొట్టి చెప్పింది సోనియాకి. పాపం తర్వాత నామినేషన్ అయిపోయాక చెత్తపొడి కూడా సరిగ్గా లేదు ఆ పిల్లకి, ఏ పిల్ల ఏమో కానీ పొగర ఎట్లా పోసింది అనమాట. తర్వాత నాకు చాలా బాధ అనిపించింది, ఏడ్చింది పాపం. ఎందుకంటే డ్రెస్ అని మీద వెళ్ళిపోవడం ఏంటి, చీప్గా బిహేవ్ చేయడం అంటే అమ్మాయి పాపం చెప్పుకుంది. ఫేక్ చీ అనిపించుకుంది, చిరాగ్గా చీ అనిపించుకుంది. నాదంటే మళ్ళీ వచ్చి ముసలికాన్ని ఏడుస్తుంటే పాపం వచ్చి నా వల్ల ఏడుస్తున్నావా, సో నువ్వు ఏదిచ్చినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఇంగ్లీష్లో అంటాను. ఏంటి అంటే నువ్వు మంచి అయిపోవాలి, మళ్ళీ ఎవ్వడం మంచి అయిపోవాలి. అమ్మాయి నెక్స్ట్ వీక్ నేను నామినేషన్లో చేస్తాను చూడు, తోలు ఇచ్చేస్తుంది. సారీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇద్దరు మిగిలిపోయారు కదా, నిఖిల్ అండ్ మన అబ్బాయి మిగిలిపోయారు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్, మీ ఇద్దరిలో ఒకరే సేవ్ అవ్వాలి, మీ ఇద్దరు డిస్కస్ చేసుకొని మీరు సావండి, ఎవరో ఒకరు బతకండి అని చెప్పాడనమాట. వీరిద్దరు పక్కలి, అరే బాబు నువ్వు 3 సార్లు చీఫ్ అయ్యావు, నేను ఒకసారి చీఫ్ అయ్యాను, నా స్టామినా ఏంటో నేను తెలుసుకోవాలి, బయట నాకు ఎట్లా నడుస్తుందో నాకు తెలుసుకోవాలి అన్నట్టుగా, సార్ నా స్ట్రెంగ్త్ ఏంటో నేను తెలుసుకోవాలి, నాకున్న పవర్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను, సో ఐ హోప్ నేను సేవ్ అవుతానని అనుకుంటున్నానని సెల్ఫ్ నామినేట్ అయిపోయాడు. తను తీసుకుని కూతురు తానే పడ్డాడు. తను 3 సార్లు నామినేట్ అయ్యాడు, చీఫ్ అయ్యాడు కదా, తను నమ్మనివ్వచ్చు కదా, నీకు ఎందుకు అబ్బా అదోలా నాకు అర్థం కాదు, వెళ్ళిపోయాడు. సారీ ఫర్ దట్. నేను చెప్తాను, చాలా రాగా మాట్లాడతాను, కోపం వస్తుంది నాకు ఇలా చేసుకున్నారు. సరే దట్ మొత్తానికైతే నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. పాపం యాష్ అయితే చాలా బాగా ఏడ్చింది. తర్వాత చాలా తన కళ్ళు తుడుచుకొని చాలా స్ట్రాంగ్ అనుకుంది. కానీ ఏ అమ్మాయికైనా డ్రెస్ మీద కానీ క్యారెక్టర్ మీద కానీ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో అదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవ్వరు ఈ వీడియో కంప్లీట్గా చూడరని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 25 minutes to 26 minutes ఈజీగా వచ్చేసేటట్టే ఉంది. దీన్ని ట్రిమ్ చేయడానికి కూడా అవదు, చాలా రాగా పెడతాను వీడియో. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అండ్ రేపు ఎపిసోడ్ లైవ్ అప్డేట్స్ కనుక్కుందాం. ఇంకొంచెం ఎర్లీగా కావాలంటే నాకు కామెంట్ చేయండి. బాయ్.